రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. విశాఖపట్నం బీచ్ చెప్పగానే గుర్తొచ్చేదే ఆర్కే బీచ్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ విశాఖపట్నంలో అప్ అండ్ డౌన్స్ అనే కామనే. కానీ విశాఖపట్నం బీచ్కి వెళ్ళేటప్పుడు అలాగే ఎత్తు నుంచి సరదాగా దిగుతూ ఉంటే ఎదురుగుండా బీచ్ కనిపిస్తూ ఉంటే ఆ వ్యూ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా చాలా చాలా బాగుంటుంది. నేను గతంలో విశాఖపట్నానికి అయితే చాలాసార్లు అయితే వెళ్ళాను. కానీ నా ఓన్ వెహికల్లో అంటే ఇప్పుడు వెళ్ళిన బస్కో ఆటోకి వెళ్ళేవాడిని. కానీ నా ఓన్ వెహికల్లో వెళ్ళడం అయితే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గతంలో ఎవరో తోలుతూ ఉంటే నేను దాన్ని చూసి బాగుంది అని చెప్పని అనుకునేవాడిని. ఇప్పుడైనా నా వెహికల్ నేను డ్రైవ్ చేసుకుంటా బాగుంది అని చెప్పని మంచి ఒక ఫీల్ అయితే ట్రావెలింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు వైజాగ్ నేను చాలాసార్లు వెళ్ళాను, బీచ్ చాలాసార్లు చూసాను అనుకోవచ్చు. కానీ ప్రకృతి ఎప్పుడూ కూడా ఒకలా ఉండదు. నిన్నున్నట్టు ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఎందుకంటే ఈ వీడియో తీస్తుంది హుదూద్ తర్వాత. హుదూద్కి విశాఖపట్నం ఎంతలా నలిగిపోయింది అనేది మనందరికీ తెలుసు. కానీ ఆ నలిగిపోయిన ప్రాంతాలు, విరిగిపోయిన చెట్లు ఇవన్నీ కూడా మళ్ళీ పచ్చదనంతో కలకలాడుతూ ఉంటే చూస్తే ఇది ఆ సిటీ అయినా అని చెప్పని అనిపిస్తుంది. ఆ రకంగా అనేది వైజాగ్ అనేది మారిపోయింది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో నోవోటల్ ఉన్నది, లెఫ్ట్ సైడ్లో గేట్వే హోటల్ ఉంది, ఐనాక్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆర్కే బీచ్ అంటే సింపుల్గా మనం చెప్పాలి అనుకుంటే విజ్ఞానం, వినోదం, ఆహ్లాదం, ఆనందం అన్నీ కలగలిపితే ఆర్కే బీచ్. ఇది అన్నీ కలగలిపి ఉన్న ప్రాంతం కొన్ని చోట్ల మాత్రం ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల సముద్రం ఉంటే కొన్ని చోట్ల వినోదం ఉంటుంది. కానీ అన్నీ కలగలిపి ఉన్న ప్రాంతం, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతం విశాఖపట్నం ఆర్కే బీచ్. ఇది మన రాష్ట్రంలో ఉండడం మనకి చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు, సంతోషకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి విజ్ఞానం కావాలంటే సబ్మెరీన్ మ్యూజియం ఉంది, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, ఇంకా మత్స్యశాఖ వాళ్ళది కూడా మ్యూజియం ఉంది, ఇంకా వివిధ రకాల మ్యూజియాలు ఉన్నాయి. ఇంకా త్వరలో కూడా ఇంకా చాలా డెవలప్ అయితే అవుతుంది. అదేవిధంగా మూవీస్ కావాలంటే మూవీ థియేటర్స్ ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఆర్కే బీచ్ మనం బస్ స్టాండ్కి వెళ్తే ఆర్కే బీచ్ బస్ కనిపించకుండా బస్ స్టాండే ఉండదు. కాబట్టి ఇన్ని కలగలిపిన ప్రాంతం ఆర్కే బీచ్. అది ఒక మాటల్లో అయితే చెప్పలేము. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే ఇక్కడ బస్కి వస్తే ఇక్కడ రైట్ సైడ్లో దింపేస్తుంది అన్నగారి విగ్రహం. మనకి ఇక్కడ చాలా మూవీస్లో మనం చూస్తాం, హీరో ఎంట్రీల్లో మనం ఈ విగ్రహాన్ని అయితే మనం చూస్తాం. మీటింగ్స్ కాడ కూడా ఈ విగ్రహాన్ని మనం చూస్తాం. ఈ బస్సు ఉంది కదా ఆర్కే బీచ్ బస్సు, ఎప్పుడు వచ్చినా సరే ఆ బస్సు ఎక్కితే ఇక్కడ దింపేస్తుంది. ఓపుకున్నంత సేపు కూడా నడుచుకుంటా వెళ్ళి ఆ బీచ్ వ్యూ అంతా కూడా చూసుకుంటాం, బీచ్లో స్నానం చేయడం, లేదంటే ఆటో ఎక్కి తిరగడం, ఇలాంటి కార్యక్రమాలే. కానీ ఫస్ట్ టైం అంటే ఈ వీడియో చేసేటప్పటికీ నేను కొన్నిసార్లు వెళ్ళొచ్చాను. కానీ ఈ వీడియో తీసినప్పటికి మాత్రం ఫస్ట్ టైం నా ఓన్ వెహికల్ అయితే నేను ఈ రోడ్లో అయితే ప్రయాణం చేస్తాను. లెఫ్ట్ సైడ్లో మత్స్యశాఖ వాళ్ళ మ్యూజియం అయితే క్రాస్ అయిపోయింది. అదేవిధంగా ఇంకా వివిధ రకాల ఆకృతులన్నీ కూడా మనకి ఈ ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్స్ చూడగానే మనకైతే అనిపిస్తుంది, అబ్బా వీళ్ళైతే ఎంత అదృష్టవంతులు, అబ్బా శుభ్రంగా మంచి బీచ్ వ్యూతో అపార్ట్మెంట్లు ఉన్నారు, వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పని అయితే నా మనసుకి అయితే అనిపించింది. ఇప్పుడు మీ మనసుకి అయితే అనిపించిందో లేదైతే కొంచెం కుదిరితే కామెంట్ చేయండి. తర్వాత ఇది అతి సమీపంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది. మన ఆర్కే బీచ్ రోడ్డు మనం చెప్పుకోవసరం లేదు. ఇంకా 5K రన్ అని, 10K రన్ అని, 3K రన్ అని, లేదంటే రకరకాల ఈవెంట్లు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్గా అయితే ఆర్కే బీచ్ రోడ్లో అయితే లోటు అయితే ఎటువంటి లోటు ఉండదు. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి ఇవి వివిధ రకాలైన ఎగ్జిబిషన్ లాంటివి కూడా పెడుతూ ఉంటారు, హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అని, ఇంకా రకరకాలుగా. అసలు ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే నేను మళ్ళీ చెప్పవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్లో విశాఖపట్నం ఆర్కే బీచ్ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. మనం బీచ్ రోడ్లో ఈవినింగ్ టైం బాగుంటుంది, మార్నింగ్ టైం బాగుంటుంది, ఆఫ్టర్నూన్ టైం బాగుంటుంది, ఏ టైం అయినా బాగుంటుంది. కాకపోతే ఆఫ్టర్నూన్ టైంలో ఎండ కొంచెం ర్యాక్ కొడుతుంది కాబట్టి ఎక్కువ మంది అయితే మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ ఉంటారు. రైట్ సైడ్లో సబ్మెరీన్ మ్యూజియం, లెఫ్ట్ సైడ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది.
కానీ దీనికి టైమింగ్స్ అయితే ఉంటాయి, ఆఫ్టర్నూన్ నుంచి ఉంటాయి. నేను చాలాసార్లు మార్నింగ్ టైం వెళ్దాం కదా అని చెప్పని వెళ్తాను, కానీ అక్కడ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందుకని వాటి టైమింగ్తో కలిపిన ఒక వీడియో అయితే నేను నా ఛానల్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది చూద్దామని వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఉండదు. అది మనకి వచ్చేటప్పుడు ఇంకే చాలా నిరుత్సాహంగా అయితే మనం వెనతిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మనకి ముందుకు వెళ్తే వివిధ రకాలైన పార్క్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఈ రోడ్లో భీమిలి వెళ్ళిపోవచ్చు, తర్వాత ఋషికొండ బీచ్ వరకు వెళ్ళొచ్చు. రకరకాల పార్కులు అయితే ఉన్నాయి, స్మార్ట్ సిటీ పార్కులు ఉన్నాయి. తర్వాత మన రిసార్ట్స్ కూడా ఈ రోడ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్లో చూసి అన్నీ కూడా కొన్ని ఆఫీసెస్ సంబంధించిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇట్లా కొనం కాబట్టి అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహంతో, అంటే మెయిన్ ఈ ఏరియా ఆ చివరిన అన్నగారు ఎన్టీఆర్ గారి విగ్రహంతో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహంతో అయితే మెయిన్ ఈ ఏరియా బీచ్ ఏరియా అనేది, ఇక్కడ ఆర్కే బీచ్ ఏరియా అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోవచ్చు. నేనైతే కొంచెం ముందుకు వెళ్ళి ఎప్పుడు కూడా ఇంత దాకా అయితే నేను రాలే. కారణం ఏంటంటే మనకి అంటే చెప్పాను కదా, మనకి ప్లేసులు తెలియదు ఫస్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆటోకో బస్కో రావాలి కాబట్టి మనకు తెలియకుండా ఎక్కడికి పోనీ అంటే ఎలా పోనివ్వమంటారు కాబట్టి దీనికైతే రాలేదు. కానీ ఇప్పుడు మన చేతిలో మనకారే కాబట్టి సరదాగా రౌండ్లో వేద్దాం కదా అని చెప్పని శుభ్రంగా రౌండ్లో వేసుకుంటూ వచ్చేసాను ఇక్కడికి. ఈ రోడ్లు ఇవన్నీ కూడా మనం ఆహ్లాదకరమైన ప్రాంతం కాబట్టి ఇవన్నీ చూసాం మనం. అదేవిధంగా మన అందరం కూడా, ఇది స్మార్ట్ సిటీ పార్క్, ఇది మన రైట్ సైడ్లో కనిపించేది. మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ విశాఖపట్నం వీడియోలో మరికొన్ని రాబోతున్నాయి.